దేవుని విషయంలో మనం వెనకాడని వెనుక తీయని సంగతులు అని రాసుకోండి. 5 పాయింట్లు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. నంబర్ 1 ఫస్ట్ చూడండి దయచేసి. ఏమండి? వెంబడించడంలో ఎప్పుడు వెనక తీయకూడదు. ఫస్ట్ పాయింట్ అక్కడే ఉంది. 6వ వచనంలో ఏమన్నాడు? దేవుణ్ణి వెంబడించడంలో మనం ఎప్పటికీ వెనక తీయకూడదు. అర్థమైందా? ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి అందరూ? దేవుణ్ణి వెంబడించడంలో ఎప్పటికీ మనం వెనుకకు తీయకూడదు. దావీదు మహారాజు కూడా ఒక అద్భుతమైన మాట, కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడిన మాట చూడండి. తీసారా? 63వ అధ్యాయం కీర్తనల గ్రంథం 8వ వచనం, నా ప్రాణము. అబ్బబ్బబ్బబ్బా, ఏంటండి మాట? ఎవరమ్మా భక్తుడు? చూడండి దయచేసి, ఎవరు? హూ ఇస్ ద రైటర్? ఆథర్ ఎవరంట? దావీదు. ఏమంటున్నాడు మహానుభావుడు? నా ప్రాణము. బాబా, ఎవరనగలరండి ఈ మాట? నువ్వు నా ప్రాణమే బాబు. ఏమండి మీరంటే నాకు ప్రాణం అండి. ఏమండి పిల్లలంటే పంచ ప్రాణాలండి. ఇలాంటి సొల్లు మాటలు విన్నాము తప్ప దేవుడు అంటే నాకు ప్రాణం అండి, నేను ఆయన అంటి పెట్టుకొని ఉంటాను తప్ప దేవుణ్ణి విడిచి అతలో బతకలేనండి. పాటలైతే పడతా, నేను విడిచి ఉండాలేనయ్యా. పాప్ సాంగ్ మళ్ళీ ఇది. యేసయ్యా చెప్పండి, నేను విడిచి. నిజమే. ఎన్నిసార్లు వదిలేసావు ఆయన్ని? ఎన్నిసార్లు వదిలేసామండి మనం ఆయన్ని? ఒకసారి 2 సార్లు చెప్పడానికి లెక్కలేనన్ను మార్లు. అర్థమవుతుందా? విడవకుండా ఉండవలసిన పరిస్థితులు చెప్తున్నా నేను రాత్రి. దేవుణ్ణి వెంబడించడంలో మనం ఎప్పటికీ వెనుకకు తీయకూడదు. అంటి పెట్టుకొని ఉన్నారట దేవుణ్ణి. ఇప్పుడే మనం చదువుకున్నాం. ఏమంటున్నాడు భక్తుడు? మళ్ళీ చదవండి నా కోసం. 63వ అధ్యాయం 8వ వచనం కీర్తనల గ్రంథం. నా ప్రాణము నిన్ను అంటి పెట్టుకొని ఉంది. అంటే దేవునితో మమేకం అయిపోయిందంట ఆయన ప్రాణం. దేవుడు లేకుండా, దేవుణ్ణి విడిచి, దేవుడికి కాకుండా, దేవుణ్ణి వద్దని బ్రతికిన దినాలు లేవంట దావీదుకి. అలాంటి వాడే మనకు కనబడుతున్నాడు. హిజ్కియా కూడా ఏం చేశాడంట? ఏమండి? ఆయనను వెంబడించడంలో, ఆయన్ని అంటి పెట్టుకుని బ్రతకడంలో, ఆయన్ని అత్తుకొని బ్రతకడంలో ఏ రోజు వెనక్కి తెలియదు. ఆయన లేకపోతే బతకలేమన్నట్టు బ్రతికారట. సాధు సుందర్ సింగ్ గారు అని చెప్పేసి మీరు వింటే ఉండొచ్చు. ఒకవేళ ఎక్కడైనా సాక్ష్యం దొరికితే చదవండి. అది రాతపూర్వకంగా కానివ్వండి, లేదా యూట్యూబ్లో ఉన్న చూడండి. టిబెట్ అంటే పీఠ భూములు. పీఠ భూములు అంటే ఎలా ఉంటాయి? ప్లెయిన్గా ఉండవు. చదువుకున్న పిల్లలకు తెలుస్తుంది కదా, రైట్. మనంతా కూడా సారవంతమైన సదునుగా ఉండే భూమి. తూర్పు పశ్చిమ గోదావరి ఎలా ఉంటుంది? సదునుగా సారవంతమైన భూములు, అంతే తప్ప కొండలు మెట్టలు ఎక్కడ మనకి ఉండవు. అదే ప్రకాశం జిల్లా, తర్వాత గుంటూరు, ముఖ్యంగా నంద్యాల, కర్నూలు, రాయలసీమ ప్రాంతానికి వెళితే ఎలాగ ఉంటాయి తెలుసా? ఏమండి? మొత్తం కొండలు, రాళ్ళు, రప్పలు. ఒకే ఒక్క రోజు వచ్చాడు సీను నాతో పాటు, దండం ఎట్టేశాడు. దోరణాలు తీసుకెళ్ళాను నేను మార్కపురం దగ్గర మీటింగ్స్కి. దండం ఎందుకు ఎట్టేశాడంటే, ఒకటికి వస్తే ఒట్టు. ఎందుకంటే మొత్తం రాళ్లే, భయంకరమైన ఎండలు, కొండల మీద మొక్కలు ఏవి కనిపించవు, చెట్లు చేమలు ఏం కనిపించవు. ఏమండి? మొత్తం కొండలు ఎర్రగా ఉంటుందా ఆ నేలంతా కూడా, రాళ్ళు రాళ్ళు రాళ్ళు. ఏమండి? ఏదో మీరు ఒక రాయి అంటారు కదా, నూరుకుని ఇదేమి రాయది, ఏదో అలాంటి రాయండి బోల్డ్ ఉంటాయండి. గుండ్రాళ్ళు బోల్డ్ ఉంటాయండి బాబు. మీకు ఏ ఆకారంలో కావాలంటే ఆకారంలో దొరుకుతాయి. అలాంటిది టిబెట్ అంటే ఏమండి? పర్వతాలు, అరణ్యాలు, నదులు, లోయలు, ఇలాంటి భయంకరమైన ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఎవరు చెప్పాలి? సాధు సుందర్ సింగ్. బాగా వినాలమ్మా. సింగిల్ అంటేనే వాళ్ళకు కొన్ని నియమాలు ఉంటాయి. కుప్ప ఎలా కట్టుకోవాలి, దాని చుట్టూ పాగ ఎలా ధరించుకోవాలి. వాళ్ళు గడ్డాలు తీరు, మిసాలు తీరు. ఎందుకంటే మనలాగా, అంటే క్రైస్తవుల్లాగా, లేదంటే ఇశ్రాయేలీలాగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే తమ్మును తాము నాజీరు చేసుకుంటారు. ఒక నియమం పెట్టుకుంటారు వాళ్ళు. కాబట్టి ఈయన ఏం చేశాడంటే, ప్రభువు నమ్ముకున్న తర్వాత మొత్తం గీసి పడేసాడు. అంగి మారిపోయింది,
చేతిలోకి సంచి వచ్చింది, ఈ చేతుల్లో కర్ర వచ్చింది, కాళ్ళకు చెప్పులు కూడా లేవంట. తిరుగుతూ ఉన్నాడు, సేవ చేస్తూ ఉన్నాడు. ఏమర్థమైందిరా నీకు? సొంత మేనమామ ఇంటికి పిలిపించి కూర్చోబెట్టి చెప్తున్నాడట, ఒరే నీకు దండం పెడతాను, నీకెంత డబ్బు కావాలో చెప్పు ఇస్తా. వింటున్నారా బాగా? నీకెంత డబ్బు కావాలో చెప్పు ఇస్తా, నేను ఇస్తా. ఈ వేషం ఏంటి? ఈ బాధలేటరా నీకు? ఈ సంచి ఏంటి? అవతారం ఏంటి? కాళ్ళకి చెప్పులు కూడా లేవే, కాయలు కాసిపోయాయి కదరా. అసలు నేను చూడలేకపోతున్నాను రా బాబు, నీకు దండం పెడతా, నీకెంత కావాలో చెప్పు, నీకేం కావాలో చెప్పు. ఒక గంట సేపు ఆయన కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఒక్కటే మాట అన్నాడంట, నాకు పరలోకం కావాలి, ఇస్తావా? ఇవ్వగలవా? ఏం కావాలి నాకు? డబ్బు ఇవ్వగలవేమో, బంగ్లా ఇవ్వగలవేమో, డబ్బు పెట్టుబడిగా పెట్టి ఉద్యోగం వేయించగలవేమో, కానీ నాకు పరలోకం ఇవ్వగలవు నువ్వు? చచ్చిన నా దేవుణ్ణి విడిచిపెట్టి నేను నువ్వు చెప్పిన మాటకి దేనికి లొంగను. ఎవరు ఉంటారండి ఇలాంటి వాళ్ళు? ఉండగలరా భూమి మీద ఇలాంటి వాళ్ళు? ఎక్కడో నూటికో కోటుకో చిన్న చిన్న ప్రలోభాలకే లోబడి దేవుణ్ణి అమ్ముకొని ఇస్కరియోతు యోధాలు లాంటి వాళ్ళు ఉన్న ఈ లోకంలో సొంత మేనమామ నీకేం కావాలి, ఏది కావాలన్నా ఇస్తానన్నాడు. దేనికి లోబడలేదు. నా దేవుణ్ణి విడిచి నేను ఉండలేను, ఎందుకంటే నా దేవుడు నా యేసు తప్ప పరలోకాన్ని నాకెవ్వరూ ఇవ్వలేరు. నాకు పరలోకం కావాలి. ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా నా దేవుణ్ణి మాత్రం నేను విడిచిపెట్టను. నేను ఆయన్ని ఏం చేస్తానో వెంబడిస్తాను. యేసు ప్రభు చేసే మహత్కార్యాలు, స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు చాలామంది చూసి అట్రాక్ట్ అయిపోయి అందరూ ఆయనకి శిష్యులైపోయారట. వందల్లో శిష్యులైపోయారండి అనతి కాలంలోనే. కానీ యోహాను సువార్త 6వ అధ్యాయానికి వచ్చేసరికి, గతంలో మనం మాట్లాడుకున్నాం, ఇదిగో అరణ్యంలో మోషే మన్నాని ఇచ్చాడు, ఆ దిన్నోళ్ళు తెచ్చారు, కానీ నేను ఇచ్చే మన్నా తింటే మాత్రం మీరు ఎన్నటికీ చనిపోరు, నేను ఇచ్చే మన్నా నిత్య జీవం కొరకై నా శరీరమే, నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవానికి పాత్రుడు అన్నాడు. ఆ మాటకి శిష్యులందరూ ఏం చేశారట, ఓ బాబు ఈ శరీరం తినాలంటే పిచ్చెక్కిపోయింది ఈ మనిషికి, ఇన్నాళ్ళు బోధలు, ఇన్నాళ్ళు చేసిన సేవ ఒక ఎత్తు అయితే ఆఖరిలో ఈ పోయే కాలంలో ఉంది, ఏటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఆయన శరీరం మనం తినాలా, ఆయన రక్తాన్ని మనం తాగాలా అని ఇది కఠినమైన మాట. ఏమంటున్నారంట వాళ్ళు, ఇది కఠినమైన మాట, మనం ఏం చేయలేము, ఇది జరగని పని అని అందరూ ఒకటి తర్వాత ఒకడు ఏం చేశారట, వెనుకు తీసిరి అని ఉంది. చూస్తారు ఒకసారి ఆ మాట దయచేసి, అందరు బైబిల్లో ఓపెన్ చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. యోహాను సువార్త, జాగ్రత్తగా వినండి వాక్యం, 6వ అధ్యాయము 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు, 12 మంది గురించి మాట్లాడతలేదండి. యేసు ప్రభు శిష్యులు 12 మందే కాదండి, నిలబడగలిగింది ఆఖరికి 12 మందే తప్ప ఆయన్ని ఫాలో అయిన శిష్యుల సంఖ్య ఎంతమందో తెలుసా? అనేకులు. ఏమండి, అక్కడ నంబర్ మెన్షన్ చేయలేదు, లెక్కలేనంత మంది ఫాలో అయ్యారు ఆయన్ని. ఆ లెక్కలేనంత మంది మళ్ళీ ఏం చేశారంటే ఈ మాట కోసం వెనుకకు వెళ్ళిపోయారట. ఏంటి, ఇన్నాళ్ళు ఎంటబడ్డోళ్ళు ఇప్పుడు ఏం చేశారట, వెళ్ళిపోయారట వెనక్కి. వింటున్నారమ్మా జాగ్రత్త, రైట్. మరి ఎన్నడూ ఆయన్ని వెంబడించలేదు. పాయింట్కి రావాలి, జాగ్రత్తగా వినాలి. అక్కడ చూడండి, నేను చదవకండి, నేను చెప్తాను. అప్పుడు యేసు ప్రభు అన్నాడంట పేతురుని, మిగతా కడమ శిష్యుల్ని పిలిచి, ఓ అబ్బాయి వెళ్ళే వాళ్ళు ఎలాగ వెళ్ళిపోతున్నారు కదా, ఇది వెళ్ళడానికి మీకు మంచి అవకాశం, నన్ను వదిలే పని అయితే ఇప్పుడే వదిలేయండి. ఏమండి, మీరు నన్ను వదలలేదనుకోండి, మిమ్మల్ని నేను వదలను. వింటున్నారా? ఇప్పుడు నన్ను వదిలితే ఇప్పుడే వదిలేయండి. మీరు కనుక నన్ను విడవలేదనుకోండి, నన్ను అంటి పెట్టుకుంటే మిమ్మల్ని నేను ఎప్పటికీ అనాథలుగా విడిచిపెట్టను. అప్పుడు అంటాడు పేతురు, ప్రభువా నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలం నాయన, మేము నీవే నిత్య జీవపు మాట్లాడగలవాడు, సావనైనా వస్తాం కానీ నిన్ను విడిచి మాత్రం. రైట్, ఫస్ట్ పాయింట్ నోట్ ఇచ్చేయండి. ఒకటి నేర్చుకున్నాం, వెనుక తీయక. ఏం వెనుక తీయొద్దు? ఆయనను ఆయన దేవుడని తెలిసాక, ఆయన శక్తి సామర్థ్యాలు మీకు అర్థమయ్యాక, ఆయన ప్రేమ ఏంటో మీకు తెలిసాక
ఆయనను వెంబడించడంలో ఏం చేయకూడదట? వెనక్కి తీయకూడదు. మరి దేవుని తెలుసుకున్నాక ఎప్పుడు వెనుకంజ వేయలేదా? ఎప్పుడు వెనుక తీయలేదా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి.